తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నిన్ను ఎన్నోసార్లు కలవాలని చూశాను. ఎందుకో తెలియదు, నువ్వు నన్ను నిర్లక్ష్యం చేస్తున్నావు. ఎందుకు? నేనేం తప్పు చేశానని నాకు ఈ శిక్ష వేస్తున్నా? ఇది నేను వేసిన శిక్ష కాదు జానీ. ఫాదర్ దగ్గర మన ప్రేమ విషయం అంతా చెప్పాను. ఆయన మా అన్నయ్యను కలిసి ఎలాగైనా మన పెళ్లి జరిపిస్తానని ఖచ్చితంగా చెప్పాను. కానీ మన పెళ్లి అయ్యేంత వరకు నేను నిన్ను కలవడం, మాట్లాడటం చేయకూడదని ఫాదర్ నా దగ్గర ప్రమాణం తీసుకున్నారు. ఆశని చంపుకున్న వ్యక్తి ఆయన అలాగే చెప్తారు. మేరీ, ఎండను రావద్దని చెప్పొచ్చు, నీడను రావద్దని చెప్పగలవా? నా ప్రాణం నన్ను వదిలిపోయినా పర్వాలేదు, నీ నీడ నన్ను వదిలిపోకూడదు. నీకు తోడుగా అమ్మ, నాన్న, ఆడుకునే అన్న అందరూ ఉన్నారు. నాకు నువ్వు తప్ప వేరే ఎవరున్నారు? జానీ, చావు తప్ప మనల్ని వేరే ఎవరూ వేరు చేయలేరు. మేరీ, వర్షం వస్తుంది. అవును, ఇప్పుడు ఎలా? పక్కన మన గెస్ట్ వస్తుంది, అక్కడికి వెళ్దాం. ఏంటిది చీకటిగా ఉంది? చీకటిగా ఉందా? ఇప్పుడు చూడు. బ్యూటిఫుల్. కమింగ్. శుభ్రంగా తల తుడుచుకో, లేదంటే జ్వరం వస్తుంది. ఏమైంది? నాకు భయం వేసింది. ఎన్ని సైకిల్ ఉన్నాయి? 1 2 3. నాయుడు, ఏంటి సైకిల్ అన్ని కొడుతున్నావా? ఎలా ఉన్నాయో చూస్తున్నా. ఏంటివి ఇంత పాతగా ఉన్నాయి? నువ్వు పాతగానే ఉన్నావు. కొత్తగా శృంగారంగా ఒక సైకిల్ తీ. ఏంటి శృంగారంగా? శృంగారంగా? భలే శృంగారంగా. భలే శృంగారంగా.
ఉండు ఉండు వస్తుంది. ఒరే నట్ట, ఆ శృంగారమైన సైకిల్ ఎట్టా తీసారా? వస్తుంది వస్తుంది చూడండి. డే చూసావా? ఈ శృంగారం చాలా ఇంకా కావాలా? దీనికి పైన శృంగారం ఉందా? ఉంది. ఎక్కడ? ఒరే ఆ సీటు మీద కొట్టది. దాని శృంగారం ఎవరు? ఓడివనయ్యా, ఈ సీటు మీద కొట్టంటుంటాను. ఏంటి గుడ్డ తీసేయమంటున్నావు? శృంగారం అన్నావు కదా, అందుకే అలా అన్నాను. అయ్యయ్యో. నాయుడు, శృంగారం అని దాంతోనే కాపురం అరే చేసేవాడు. ఊరుకోవమ్మా, తాకేందుకు సిగ్గుగా ఉంది. అవునులే. అబ్బాలే ఓడివనయ్యా, ఇదిగో త్వరగా సైకిల్ తెచ్చేయి. ఐఎమ్ వెరీ సారీ అమ్మా. మీ అన్నను కలిసేందుకు నాకు అవకాశమే దొరకలేదు. ముందు లక్ష్మి ఇంటి వ్యవహారం తీరిపోని, దాని తరువాత మీ అన్న కొంచెం ఆనందంగా ఉంటాడు. అప్పుడు టైం చూసి మీ పెళ్లి విషయం చెప్పేస్తాను. నేను మిమ్మల్ని నమ్ముకున్నాను ఫాదర్. ప్రభువు దయ వల్ల అంతా మంచిగానే జరుగుతుంది. నువ్వు ధైర్యంగా విడిరా, నేను ఇక్కడ నీకేంటి పని? ఫాదర్ దగ్గర ఇన్స్టిట్యూట్ ఫంక్షన్ గురించి మాట్లాడదామని. ఏ ఫంక్షన్ గురించి నువ్వు అక్కడ చూపించొద్దు. ఈ చర్చి పక్కకి ఇకపై రావద్దు. ఇంట్లో దేవుడున్నాడు, ప్రార్థన చేస్తే వరమిస్తాడు. ఇకపై నిన్నిక్కడ చూశానో వెళ్ళు. చాలా అద్భుతం మేరీ, చాలా పెద్ద చేపకే గాలం వేశావు. కానీ ఒక విషయం తెలుసా, ఈ చిన్నదొర మనసు పెట్టలేదంటే నువ్వు పరిశుద్ధ యజమానికి కోడలు పిల్లగా రావడమే కుదరదు. అందుకని అందుకు మన మధ్య ఒక స్మాల్ అడ్జస్ట్మెంట్. ఏం అడ్జస్ట్మెంట్? స్మాల్ అడ్జస్ట్మెంట్. జానీ తమ్మునికి నువ్వు సరైన జోడీవా కాదా అని నేను నిన్ను టెస్ట్ చేసి చూడద్దు. యు రాస్కల్! కేవలం శవపేటికలు తయారు చేసేవాడి పిల్లకి ఇంత పొగరా? ఏయ్, కళ్ళు కనిపించవా? ఏంటి ఊయేంటి? ఈ గులాబీ రోజా పువ్వు ఎన్నో సైకిల్ బెండ్ తీసింది, నీ బెండు తీమంటావా? నేనెవరో తెలుసా? నువ్వెవరైతే నాకేంటయ్యా? నువ్వు ఇప్పుడు చేసిన పని వీళ్ళ అన్నయ్య పీటర్ చూసుంటే నీ డొక్కలో ఉన్న పేగులని లాగి సైకిల్ చుట్టేసేవాడు. నీ ఎల్లమ్మా, ఇడి పని నేను చూస్తాను. ఆ, ఓయ్, ఏంటి ఏంటి ఎక్కడికి వెళ్తుందా? ఏం లేదు, ఏం లేదు. మన ఇద్దరి మధ్య ఇక్కడ జరిగింది మర్చిపోదాం. సరే. మన ఇద్దరి మధ్య ఆ, ఒక స్మాల్ ఆ. అడ్జస్ట్మెంట్. ఎంత ధైర్యం ఉంటే నన్ను అడ్జస్ట్మెంట్ అడుగుతావా? ఒరేయ్, ఏం చేస్తున్నా? పరిగెత్తు, ఎక్కడే ఉంటే కింద పడు. జాగ్రత్త. ఆల్ రైట్, నీ పెళ్లికి నేను మనస్ఫూర్తిగా సమ్మతిస్తున్నాను. నానా, థ్యాంక్ యూ. చాలా సంతోషంగా ఉంది నాన్న. భార్య కాళ్ళ మీద పట్టడానికి నాన్న కాళ్ళ మీద పడి ప్రాక్టీస్ చేస్తున్నావా? బట్ ఆన్ వన్ కండిషన్ జానీ, మన రబ్బర్ ఫ్యాక్టరీకి సంబంధించిన కొన్ని ఫార్ములాస్ నేర్చుకునేందుకు నువ్వు సింగపూర్ పోతున్నావు. ఓన్లీ ఫర్ 3 months. ఏ మేరీ ఎదురు చూడదా? ఏ వై నాట్? ఖచ్చితంగా ఎదురు చూస్తుంది. చిన్నపిల్ల, ఎందుకైనా మంచిది తన్ను కూడా అడుగు. తర్వాత నాకు నిర్ణయం చెప్తే చాలు. తన నిర్ణయం ఏంటానా? హస్బెండ్ చెప్తే, ఐ మీన్ నేను చెప్తే తను వింటుంది, నేను చెప్తే తను వింటుంది. సరే, నువ్వు సింగపూర్ వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తాను. థ్యాంక్ యూ డాడీ. జానీ, నీ పెళ్లి ఇన్విటేషన్ లో వట్టి జానీ అని వేస్తే ఎలా? మేనేజింగ్ డైరెక్టర్, గోల్డెన్ రబ్బర్ ఫ్యాక్టరీ అని వేస్తేనే బాగుంటుంది. ఏమంటావు బాబు? థ్యాంక్స్ డాడీ. థ్యాంక్ యూ సో మచ్. ఏంటి వదిలేసా? అదేం లేదన్నయ్య. సరిగ్గా పడుకో. మేరీ, ఇదిగో వస్తున్నానమ్మా. ఏయ్, అమ్మ పిలుస్తుంది కదా. అమ్మా,
సామే సామే ధైర్యం. స్వామి స్వామి అని నా దగ్గర భిక్షం ఎత్తుకోకు. ఇలా చూడు, నీ పేరే వరుసగా వస్తోంది. నీకు ఒక్క రూపాయి కూడా ఇవ్వను. ఒక 50 రూపాయలు ఇవ్వండి స్వామి. కుదరదంటే కుదరదు. నన్ను ప్రేమగా చూసుకున్నారా మా ఆవ చనిపోయాడు. వెళ్ళి రావాలి, ఒక 50 ఇవ్వండి స్వామి. అవును, పోయిన నెలలో ఓ మామ చనిపోయాడని చెప్పావు. ఆడు పెద్దోడు స్వామి, ఇంజిన్ డ్రైవరు. ఈడు చిన్నోడు, టాక్సీ డ్రైవరు. వచ్చే నెలలో ఇంకెవరు చనిపోతున్నారు? స్వామి ధైర్యం. నువ్వు కళ్ళు తాగటానికి ఎందుకయ్యా నెలకో మామను చంపుతావు? మర్యాదగా వెళ్ళు. అయ్యయ్యో అయ్యయ్యో, ప్రభువు మీదాన నేను కళ్ళు తాగను స్వామి. మరైతే నీ దగ్గర ఎందుకో చెడ్డ వాసన వస్తోంది? అది కళ్ళు కాదు స్వామి, సారా. ధైర్యం. నిన్ను మార్చటం నా వల్ల కాదు, వెళ్ళు. నా కడుపు నొప్పి స్వామి, కడుపు నొప్పికి సారా తప్ప వేరే మందే లేదు. ఒక 50 రూపాయలంటే ఇవ్వండి స్వామి. దానికైతే ఖచ్చితంగా నేను డబ్బులు ఇవ్వనే ఇవ్వను. స్వామి స్వామి. గుడ్ మార్నింగ్ ఫాదర్. రావయ్యా, కూర్చో. పర్వాలేదు ఫాదర్. లక్ష్మికి సెటిల్ చేయమని చెప్పిన 25,000 ఇదిగోండి. చాలా సంతోషం. కరెక్ట్ గా ఉన్నాయో లేదో లెక్క చూసుకోండి. నువ్వు కరెక్ట్ గా ఉంటే అది కరెక్ట్ గానే ఉంటుంది. చిన్నదొర, నువ్వు లక్ష్మికి నష్టపరిహారం ఇవ్వటం లేదు, ఓ పేదకు నేరనిస్తున్నావు. ఫాదర్, తక్కువ అర్థమైంది. కానీ ఇకపై ఈ స్థల విషయంలో ఆటలాడారనుకోండి, నేను ఊరికే ఉండను. నష్టపరిహారం ఇచ్చేసావుగా, ఇక సమస్యకు తావే ఉండదు. నువ్వు పీటరు మంచి స్నేహితులుగా ఉండాలని నా ఆశ. ఆశో అడియాసో ఇది మీరు పీటర్ దగ్గర చెప్పండి. వస్తాను. స్వామి స్వామి, అంత డబ్బుంది కదా, ఒక 50 రూపాయలు ఇవ్వకూడదా? ఇది లక్ష్మికి ఇవ్వాల్సిన డబ్బు. నువ్వు నన్ను ఇబ్బంది పెట్టావు, ఈ రోజు మొత్తం నిన్ను మోకాళ్ళ మీద జపం చేసేలా చేస్తా. హలో, బడికి వెళ్ళడం అవసరమా లక్ష్మి? జీతం ఇచ్చే చోటికి కరెక్ట్ టైంకి వెళ్ళాలి కదా. నీకు గుడ్ న్యూస్. మీ ఇంటి కోసం వేసిన నష్టపరిహారం 25,000 రూపాయలు నేను ఫాదర్ దగ్గర అప్పచెప్పాను. ఐ సీ. దానికో థ్యాంక్స్ చెప్పొచ్చు కదా లక్ష్మి. న్యాయంగా మాకు రావాల్సిన డబ్బుకి నేనెందుకు థ్యాంక్స్ చెప్పాలి? నేనొక నీచుణ్ణి, ఆ రోజు అనవసరంగా తొందరపడ్డాను. దానికి ఉంది, కొంతమందికి మెదడు కొంచెం లేటుగా పనిచేస్తుంది. అది కాదు, వేరేవాడు ఎవడో మధ్యలో వచ్చి నీకోసం న్యాయం మాట్లాడాడు, అది నాకు నచ్చలే. వేరే వాళ్ళు రాబట్టే కదా న్యాయం జరిగింది. పీటర్ రాకపోయింటే మేము రోడ్డును పడేవాళ్ళం. ఏంటి, 25,000 రూపాయలు వచ్చేందుకు పీటరా కారణం? ఈ చిన్నదొర కారణం? ఎప్పటికీ మించిపోయింది లేదు. మన మధ్య ఒక స్మాల్ అడ్జస్ట్మెంట్. ఈ ఇల్లు కావాలని చెప్పు, చిటికెలో వదిలేస్తా. అలా మీరు వదిలేస్తే నేను లొంగినట్టే కదా. వద్దు. అదేంటి, వెళ్తున్నావా? బాగా లేట్ అయింది. లేదంటే నన్ను కారులో డ్రాప్ చేయమంటావా? ఈ కాళ్ళు బాగానే ఉన్నాయి, పెట్రోల్ ఖర్చు లేదు, నేను నడుచుకుని వెళ్తాను. జానీ ఇన్స్టిట్యూట్ కి లెటర్ రాశాడు. ప్రియమైన మేరీ, ప్రాణంలో ప్రాణమైన నీకు నా ముద్దులు. మా నాన్న దగ్గర మన ప్రేమ విషయం మాట్లాడి సమ్మతం తీసుకున్నాను. హఠాత్తుగా నేను సింగపూర్ వెళ్లాల్సిన అవసరం వచ్చింది. ఎంతో ఆశగా నీ ఇంటికొచ్చాను, కానీ నీతో నేరుగా మాట్లాడలేకపోయాను. దగ్గరకొచ్చి మనసు విప్పి మాట్లాడాలనుకున్నాను, కుదరలేదు. మన పెళ్లి ఖచ్చితంగా జరుగుతుంది, కానీ ఇంకా 2 నెలలు ఆగాలి. మేరీ, ఏంటమ్మా, ఏం జరిగింది? నువ్వు చెప్పిన మాటని కాదని నేను తప్పు చేశాను ఫాదర్. అంతా నా తలరాత. అనుకుని ఒక సందర్భంలో నేనంతా కోల్పోయాను ఫాదర్. మై గాడ్. అందుకు నాకు శిక్ష పడింది. ఈ పరిస్థితుల్లో మీరే. మేరీ, యవ్వనంతో తొందరపడి మీరు చేసే తప్పు మిమ్మల్ని జీవితంతో వేధిస్తుంది. నేను నీకు ముందే చెప్పాను, నువ్వు ఆ తప్పు చేయకుండా ఉండాల్సింది. ఇప్పుడు నేనేం చేయమంటావు? ఇప్పుడు మీకు తెలిసిన నిజం రేపు ఊరంతా తెలిస్తే ఆ అవమానం నేను తట్టుకోలేను ఫాదర్. ఫాదర్, నాకు చాలా భయంగా ఉంది. పేదవాళ్ళమైనా పరువు కోసం బతికే వాళ్ళం. నేను గర్భవతిని మా ఇంట్లో తెలిస్తే ఆత్మహత్య చేసుకుంటారు. మేరీ, జరిగిందేదో జరిగిపోయింది. నువ్వు ధైర్యంగా ఉండు,
నేను చూసుకుంటాను. లేదు ఫాదర్, తన చెల్లెలు ఎవరో చెడిపారని మా అన్నయ్యకి తెలిస్తే ఎవరిని బతకనివ్వడు. నా ఒక్కదాని వల్ల ఇంతమంది కాపదంటే నేను బతకడం ఎందుకో? నేను చచ్చిపోతాను ఫాదర్, చచ్చిపోతాను. ఇద్దరి పొరపాటు వల్ల జరిగిన తప్పుకి నువ్వు ఆత్మహత్య చేసుకుంటాను అనటం తప్పు. నీ కడుపులో ఉన్న ప్రాణిని చంపే హక్కు నీకు లేదు. మేరీ, నిన్ను కాపాడే బాధ్యత నాది. ఇంకెప్పుడు చనిపోతానని చెప్పొద్దు. ఇలారా, జానీతో నీ పెళ్లి విషయం పరిశుద్ధం గారితో నేనిప్పుడు మాట్లాడతాను. నీ కుటుంబం పేరు చెడగొట్టకుండా జానీతో నీ పెళ్లి జరిపిస్తాను. సరేనమ్మా? వెళ్ళిరా తల్లి.